ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరేరే, ఎందుకలా మాట్లాడుకుంటున్నారు? ఒకే ఇంటి సభ్యులు, కానీ మీలో మీకే ఇన్ని గొడవలున్నాయంటే ఆశ్చర్యంగా ఉంది. నువ్వు చూడ్డం ఇదే కొత్త అన్నట్టు అలా మాట్లాడకమ్మా. తను కొత్త కాబట్టి అలాగే మాట్లాడుతుంది. అలా మాట్లాడితే ఇంకెవరు నమ్ముతారు? ఆపండి. ఎందుకీ న్యూసెన్స్? నైని ఇప్పట్లో ఆఫీస్కి వచ్చేలా లేదు కాబట్టి అమ్మ కోరినట్టే నేను మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో కూర్చోబెడతాను. సరేనా? వెరీ గుడ్ బ్రో. వద్దు, వీళ్ళు ఆఫీస్కి వస్తే అందరినీ డిస్టర్బ్ చేస్తారు. హలో, మేమేం అక్కడ రికార్డింగ్ డాన్సులు పెట్టాం. తమ్మి, నువ్వు సంతకం పెట్టు. బ్రో నా మాట విను, సైన్ చేయదు. విక్రాంత్. బ్రో నా మాట విని సైన్ చేయకండి. వాళ్ళేదో అడుగుతుంటే నువ్వు సైన్ చేయడం ఏంటి బ్రో? విశాల్ ఇష్టంతో సైన్ చేస్తున్నప్పుడు నువ్వు అడ్డుపడుకు బ్రో, విక్రాంత్. వెయిట్ రేయ్, బ్రో. నువ్వు ఆగరా. ఏయ్, అరే ఎందుకు చప్పట్లు కొడుతున్నావు? అధికారికంగా బాబుగారు దీని మీద సంతకం పెట్టినా గాయత్రి పాప కాఫీ వలకపోయేగానే ఇప్పుడిది చిత్తు చెత్త కాగితం అయిపోయింది, అవునా? ఏంటి అవునా? ఈ పిల్ల చేసిన పనికి 2 తగిలించక నిన్ను. అక్క, చెయ్యి వదులు. అమ్మ అని బాబుగారు మిమ్మల్ని పిలవలేదు, కన్న తండ్రిగా తన కన్న తల్లిని పిలిచారు. ఆ ఫోటోలో ఉన్న గాయత్రీదేవి గారే మళ్లీ తన కూతురుగా పుట్టారని అందరూ నమ్మినట్టుగానే నేను కూడా నమ్మినందుకే మీకో మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. విక్రాంత్ బాబు బాబుగారిని సంతకం పెట్టద్దు అన్నా సరే మీ పోరు పడలేక సంతకం పెడుతున్నారనే గాయత్రి పాప కాగితం మీద కాఫీ పడేలా చేసింది. చిన్నపిల్లకి ఏమీ తెలీదని అనుకోవడానికి లేదు, ఎందుకంటే తను పిల్ల కాదు, తల్లి. గత జన్మలో విశాల్ బాబు గారిని కన్న తల్లి. అర్థమైందనుకుంటాను. వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. మమ్మీ, నిన్ను నయని అని వీళ్ళందరూ నమ్మి మోసపోతున్నా నేనైతే నమ్మను. గాయత్రి విశాల్ సంతకం పెట్టిన పేపర్ మీద కాఫీ ఒలకపోసినందుకు వచ్చిన కోపం కన్నా నా చెయ్యి పట్టుకుని నన్ను అవమానించినందుకు నాకెక్కువ కోపంగా ఉంది. దీనికి ప్రతిఫలం అనుభవిస్తావు. ముందే చెప్పినందుకు థ్యాంక్స్. ఒక్క నిమిషం మమ్మీ. చూడు తమ్మి, ఆ పేపర్ పోతే పోయింది. ఇంకో పేపర్ ప్రింట్అవుట్ తీసుకొస్తాను. సంతకం పెడతావా? సారీ అన్నయ్య, నేనింకా సైన్ చేయను. ఆవిడ గారు అంత బాగా అమ్మ గురించి వివరించాక ఎందుకు సంతకం చేస్తారు? నువ్వుండవే.
గొడవ సద్దుమణిగేలా ఉంటే నెయ్యి పోయాలని చూస్తావు? సంతకం ఒక్కసారి పెడతారు, మళ్ళీ మళ్ళీ పెట్టడానికి అదేం ప్రసాదం కాదక్కాయ్. చెప్పారు కదా, ఇంక వెళ్ళండి అమ్మా, ఇద్దరు వెళ్ళి మాట్లాడుకోండి. నెక్స్ట్ సీన్ మా ఇద్దరిదే అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదురా. ఏం మాట్లాడుకోవాలో మాకు బాగా తెలుసు. నువ్వు పద మమ్మీ. నైని, అమ్మకు నీ మీద కోపంగా ఉన్నట్టుంది. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇవి పొలం పనులు చేసిన చేతులు బాబుగారు. కలుపు మొక్కల్ని ఎక్కువ పెరగనివ్వనులేండి. పాప, కొంచెం పక్కకెళ్ళి ఆడుకోమ్మా, ఇదంతా క్లీన్ చేసేస్తాను. నైనామ్మకి గతం గుర్తుకొచ్చినప్పుడు అక్కాయి వాళ్ళు సైన్ చేయమనుంటే ఆ చెయ్యిని అక్కడి దాకా తీసేసేది. గుర్తు లేదని టైం చూసుకొని వచ్చారు మావయ్య. సంతకం అది అవలేదు కదా, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. గుర్తులేదా? లేనట్టు నటిస్తుందా? మా అక్కేనా కాదా? ఏం అర్థం కావడం లేదు. వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. ఛ! ఏంటలా డల్గా కూర్చున్నావు? ఏ రాయి దొరక్క ఎందుకు? తలకేసి కొట్టుకుందామని. నీకెందుకు ఆ శ్రమ? బండరాయి తెచ్చి నీ నెత్తి మీద నేనేస్తానుండు. ఆగవయ్య బాబు. ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఉన్న భార్యని బుజ్జగించకుండా పైలోకానికి పంపిస్తానంటారేంటి? నీ ఆత్మకి శాంతి కలిగిద్దామని. బతికున్నప్పుడు మనశ్శాంతితో ఉంటే చాలు. ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఏంటో చెప్పు. పేపర్ మీద కాఫీ పడింది. మా అమ్మ వాళ్ళు తెచ్చిన పేపర్ల మీద కాఫీ పడితే నీ పట్టు చీర మీద పడినట్టు ఫీల్ అవుతావేంటే? చీర మీద పడితే డ్రైవర్స్కి ఇవ్వచ్చండి. పాపం వాళ్ళ పేపర్ను ఏమీ చేసుకోలేరు కదా. అప్పుడే అన్నాను కదా, వాళ్ళు గూడు పుటాని చేయడంలో నీది కూడా భాగం ఉంది అని. రామచంద్ర, చచ్చినా అందులో నా పాత్ర లేదు. నువ్వు చస్తే ఇంక నీ పాత్ర ఎందుకుంటుంది? ముందు నా మాట వినండి. మా అక్క, అదే కొత్తక్క, మీ అమ్మ చెయ్యి అంత గట్టిగా పట్టేసుకుని అలా ఎలా వార్నింగ్ ఇచ్చిందంటారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.